నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। జిల్లాలో ఇసుక లభ్యత ఆధారంగా ఇసుక రేవులను గుర్తించాలి। జిల్లాలోని కొల్లూరు మండలంలోని ఇసుక రేవులో పర్యటించిన జిల్లా కలెక్టర్ వెంకట మురళి। చీరాల పట్టణంలో ఘనంగా బతుకమ్మ అమ్మవారి ఉత్సవాలు। వేడుకల్లో భాగంగా వైభవంగా నిర్వహించిన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు। పెద్ద ఎత్తున హాజరైన భక్తులు। రాష్ట్ర వ్యాప్తంగా ఖజానా శాఖలలో పారదర్శకమైన సేవలు అందించేందుకు చర్యలు। చీరాల ఉప ఖజానా శాఖ కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ మోహన్ రావు। ఇక వివరాలకు వెళ్తే బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని కొల్లూరు మండలంలోని గాజుర్లంక జువ్వలపాలెం గ్రామంలో ఇసుక రేవులను జిల్లా కలెక్టర్ వెంకట మురళి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్లు పరిశీలించారు। ఇసుక రేవుల లభ్యతపై ఆరా తీశారు। ఇసుక రేవుల లభ్యత ఆధారంగా జిల్లాలో ఇసుక రేవులను గుర్తించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు। బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని కొల్లూరు మండలంలోని గాజుర్లంక జువ్వలపాలెం గ్రామంలో ఇసుక రేవులను జిల్లా కలెక్టర్ వెంకట మురళి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్లు పరిశీలించారు। ఇసుక రేవుల లభ్యతపై ఆరా తీశారు। ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ కృష్ణానది పరివాహక ప్రాంతంలో నాణ్యమైన ఇసుక లభ్యత ఉందని తెలిపారు। కృష్ణానది పరివాహక ప్రాంతమైన జువ్వలపాలెం, గాజుర్లంక ఇసుక రేవుల వద్ద 1.50 లక్షల టన్నుల ఇసుక లభ్యత ఉన్నట్లు గుర్తించారు। నీటి ప్రవాహం కొంత తగ్గిన తర్వాత అక్టోబర్ 15 నుండి ఇసుక రేవులు ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు। ఇసుక రేవులు అందుబాటులోకి వస్తే జిల్లాలో ఇసుక కొరత తీరుతుందన్నారు। ఆయన వెంట జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్, మైన్స్ ఏడీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు। మనకు ఇసుక అనేది ఈ నెల 16 నుంచి లేదా ఒక్క వారం అటు ఇటుగా నీళ్లు తగ్గడం కోసం అనే సమయం తీసుకున్నట్టయితే ఆ తర్వాత ఇసుక కంప్లీట్గా మీకు లభ్యంగా ఉంటుంది। మీరు ఆన్లైన్లోనే కాకుండా సచివాలయంలో కూడా బుక్ చేయొచ్చు। ఆ సచివాలయం ఎక్కడంటే ఇసుక ఎక్కడైతే తవ్వి మేము పోస్తున్నామో ఆ సచివాలయాల్లో బుక్ చేసుకోవచ్చు। సచివాలయాల్లో అయితే ఫిజికల్గా వెళ్ళి బుక్ చేయొచ్చు। అట్లానే మీరు ఆన్లైన్లో ఎక్కడైనా కూర్చొని, చీరాల్లో కూర్చొని, అద్దంకిలో కూర్చొని, ఎక్కడ మారుమూల నుంచి అయినా మీరు బుక్ చేసుకోవచ్చు। వెహికల్ మీదే పెట్టుకోవచ్చు, లేదా వెహికల్ గవర్నమెంట్దే కావాలని పెట్టుకోవచ్చు। ఓన్లీ ఆపరేషన్ కాస్ట్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది। ఇక్కడ ఎటువంటి లాభాపేక్ష కానీ, లాభం కానీ, కమర్షియల్ యాక్టివిటీ అనేది ఎక్కడా లేదు। ఇందులో ఇచ్చినటువంటి వెబ్సైట్ ప్రకారం 6వ పాయింట్లో ఉంది చూడండి, https://sand.ap.gov.in అనేటువంటి ఈ వెబ్సైట్కి ఎవరైనా కూడా లాగిన్ అయిపోయి ఎనీ సిటిజన్, ఎనీ పర్సన్ బల్క్గా చాలా ఎక్కువ కావాలి, నేను కమర్షియల్గా కడుతున్నాను, లేదా నేను కాంట్రాక్టర్ని సీసీ రోడ్లు వేస్తున్నాను, నేను హాస్పిటల్ కడుతున్నాను, నాకు చాలా పెద్ద ఎత్తున కావాలి అన్నోళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు। లేదా నేను నా సొంత ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నాను, నాకు చాలా లిమిటెడ్గా కావాలి అన్నోళ్ళు కూడా దీంట్లో బుక్ చేసుకోవచ్చు। ఎవరైనా దీంట్లో బుక్ చేయొచ్చు। బుక్ చేసిన వెంటనే వాళ్ళకి అవైలబిలిటీ కనబడుతుంది। పట్టా ల్యాండ్స్లో నీకు నియర్లో ఎక్కడ పట్టా ల్యాండ్లోది రెడీగా ఉంది, లేదా నదీ గర్భంలో ఎక్కడ రెడీగా పట్టా ల్యాండ్స్లో అక్కడ కూడా పట్టా ల్యాండ్స్లో ఉంది, లేదా ప్రభుత్వం తవ్విపోసినటువంటి స్టాక్ యార్డ్లో ఎక్కడ ఉంది, అన్ని స్టాక్ కనపడతాయి। అతను కనపడినప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది ఆయన ఇష్టం। ఆయన దాన్ని ఆప్ట్ చేస్తే, ఆయన క్లిక్ చేస్తే నాకు పలానా చోటు నుంచి అని, ఆ పలానా చోటు నుంచి ఇచ్చేదానికి ఆయనను ఆన్లైన్ పేమెంట్ అడగడం జరుగుతుంది వెబ్సైటు। ఆయన ఆన్లైన్ పేమెంట్ చేస్తానే ఆయనకు స్లాట్లో నీకు పలానా రోజు పలానా టైంకి నువ్వు వెహికల్తో వెళ్ళాలి అని, ఒకవేళ ఆయన నాకు వెహికల్ కూడా నాకు అందుబాటులో లేదు, మీరే నాకు గవర్నమెంట్ సైడ్ నుంచే కావాలంటే ఏదైతే మనకు రిజిస్టర్ అయి ఉందో అందులో నంబర్ సీరియల్ ప్రకారంగా ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది, మన ఓలా ఊబర్లో లాగా, మీకు ఇట్లా పలానా కిరాయా ఉంది మీరు వెళ్తారా అని। ఆయన దాన్ని యాక్సెప్ట్ కొడితే ఆయన ఆ టైంకి రావాలి। ఆయన నేను వెళ్ళలేను అని దాన్ని డిక్లైన్ చేసేస్తే, ఇగ్నోర్ చేసిన రెండో వెహికల్కి వెళ్ళిపోతుంది మెసేజ్ సీరియల్లో। సో ఆ విధంగా ఆ వెహికల్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। లేదా ఆయన నాకు ఆప్షన్, నేను నా వెహికల్ తెచ్చుకుంటానంటే ఆ వెహికల్ నెంబర్ ప్రొవైడ్ చేసి డబ్బులు ఓన్లీ శాండ్ కాస్ట్ ఏదైతే ఆపరేషన్ కాస్ట్కి కట్టేస్తాడో ఫ్రీ శాండ్ అనేది ఉంటుంది। ఆ విధంగా అతనికి శాండ్ పంపించడం జరుగుతుంది। డబ్బులు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్టేట్ అకౌంట్కి జమ అవుతాయి। చీరాల పట్టణంలోని ఎన్వీఎస్ మరియు ఎస్జేఆర్ కళ్యాణ మండపంలో శ్రీ బతుకమ్మ వారి ఉత్సవ సేవా సంఘం ఆధ్వర్యంలో 65వ వార్షికోత్సవ శ్రీ బతుకమ్మ వారి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి। కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది।
శ్రీ బతుకమ్మ వారి ఉత్సవ సేవ సంఘం ఆధ్వర్యంలో 65వ వార్షికోత్సవ శ్రీ బతుకమ్మ వారి వేడుక చీరల్లో కన్నుల పర్వంగా సాగుతున్నాయి. పట్టణంలోని స్థానిక ఎన్వీఎస్ మరియు ఎస్జేఆర్ కళ్యాణ మండపంలో శ్రీ బతుకమ్మ వారి ఉత్సవ సేవా సంఘం ఆధ్వర్యంలో 65వ వార్షికోత్సవ శ్రీ బతుకమ్మ వారి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పర్వంగా సాగింది. కళ్యాణ వేడుకల్లో 60 మంది పుణ్య దంపతులు సామూహిక కళ్యాణ వేడుకల్లో పాల్గొని దేవతా మూర్తుల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవతా మూర్తులు భక్తులకు విశేషమైన అలంకారంతో దర్శనమిచ్చారు. ఆయా కార్యక్రమాన్ని శ్రీ బతుకమ్మ వారి ఉత్సవ సేవ సంఘం ప్రతినిధులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. నవరాత్రులు అంతటా అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుస్తామని భక్తులు తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్లో బతుకమ్మ ఉత్సవాలంటేనే పరిచయం చేసింది చీరాల గ్రామం. చీరాల్లో ఎన్వీఎస్ అండ్ ఎస్జేఆర్ కళ్యాణపురంలో 65 సంవత్సరాల నుంచి నిర్వర్తిస్తున్నాము. ఈ సంవత్సరం 66వ సంవత్సరం. మామూలుగా బతుకమ్మ ఉత్సవాలంటేనే తెలంగాణలోనే జరిగేవి, కానీ అప్పటి పెద్దలు ఏ విధంగా వచ్చిందో తెలియదు. ఇక్కడ అలాగే నిర్వర్తిస్తున్నాము. ఈ సంవత్సరం కొత్తగా 100 రూపాయలు టోకెన్ పెట్టి రోజుకి 1 గ్రాము లెక్కల 11 గ్రాములు విజయదశమి పండుగ రోజు కళ్యాణపురంలో డ్రా చేస్తాము. ఒక్కొక్కరికి 1 గ్రాము ఇస్తాము. అటు ఇటు నెంబర్లకు కూడా అమ్మవారి చీర, రవిక, పసుపు కుంకుమ కూడా ఇస్తున్నాము. అదేవిధంగా 13వ తారీఖు అమ్మవారి జంది కార్యక్రమం ఊరేగింపుగా రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నింటికి భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి ప్రతి కార్యక్రమంలో దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. బతుకమ్మ సేవా సంఘం చీరాల గత 65 సంవత్సరాలుగా చీరాల పట్టణంలో బతుకమ్మ ఉత్సవములు రంగరంగ వైభవంగా జరుగుతున్నవి. ఈరోజు బతుకమ్మ ఉత్సవంలో కార్యక్రమంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము వైభవంగా పైన మేడ మీద జరుగుతున్నది. ఎన్వీఎస్ అండ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం నందు ఈ 9 రోజుల పాటు నవరాత్రుల్లో ఉత్సవాలు బాగా జరుగుతాయి. పారువేట రోజు ఈ ఉత్సవంలో భాగంగా ప్రత్యేకంగా 11 గ్రాముల బంగారం లక్కీడిపు ద్వారా 11 మందికి 1 గ్రాము చొప్పున ఇవ్వబడును. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. చీరాల ఉప ఖజానా శాఖ కార్యాలయాన్ని శనివారం రాష్ట్ర ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ ఎన్ మోహన్ రావు సందర్శించారు. కాగా సాధారణ తనిఖీలో భాగంగా కార్యాలయాన్ని సందర్శించినప్పటికీ ఇటీవల చీరాల ఎస్టీఓ కార్యాలయ సిబ్బందిపై అవినీతి ఆరోపణ నేపథ్యంలో రాష్ట్ర ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ మోహన్ రావు కార్యాలయ తనిఖీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖజానా శాఖలు కార్యాలయాల్లో పారదర్శకమైన సేవలు అందించేందుకు గాను అన్ని చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ మోహన్ రావు అన్నారు. చీరాల ఉప ఖజానా శాఖ కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. కాగా సాధారణ తనిఖీలో భాగంగా కార్యాలయాన్ని సందర్శించినప్పటికీ ఇటీవల చీరాల ఎస్టీఓ కార్యాలయ సిబ్బందిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ మోహన్ రావు కార్యాలయ తనిఖీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేటి ఉద్యోగస్తులే రేపటి పెన్షనర్స్ అనే సత్యాన్ని ఉద్యోగస్తులందరూ మనసులో ఉంచుకుని సేవలు అందించాలని సూచించారు. ఇదే క్రమంలో చీరాల ఉప ఖజానా శాఖ కార్యాలయ సిబ్బందిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆయన స్పందిస్తూ ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తున్నట్లుగా తెలిపారు. ఇదే క్రమంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బంది మొత్తాన్ని దూర ప్రాంతాలకు బదిలీ చేసి 2 అధికారులను సస్పెండ్ చేసి వారి స్థానంలో కొత్త వారిని నియమించామన్నారు. విచారణ నివేదిక అనంతరం బాధ్యులపై చర్యలు తప్పక ఉంటాయన్నారు. ట్రెజరీస్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఒక మేజర్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంటు ప్రజలకు, పెన్షనర్స్కి, అట్లాగే ప్రభుత్వం తరపున ఉండే లావాదేవీల యొక్క ప్రక్రియను మా యొక్క ఎంటైర్ బెదర్గా 5,000 ట్రెజరీ ఎంప్లాయీస్ డే అండ్ నైట్ కృషించి శ్రమపడి సేవలు అందిస్తున్న డిపార్ట్మెంట్. దీనిలో భాగంగా జనరల్ విజిట్గా దట్టు ఈ చీరాల నూతన భవనం ఇనాగరేషన్ కోవిడ్ టైంలో జరిగింది. అప్పుడు అవకాశం కుదరలేదు. జనరల్ విజిట్గా ఈరోజు రావటం జరిగింది. వచ్చిన తర్వాత రీసెంట్గా జరిగిన చిన్న ఏదైతే ఎంప్లాయీస్ కానీ అసోసియేషన్ కంప్లైంట్స్ కానీ దాని మీద ఈరోజు విజిట్ చేసి రికార్డ్స్ తనిఖీ చేయటం జరిగింది. నేను ఈ సందర్భంగా ఎంప్లాయీస్కి, పెన్షనర్స్కి తెలియజేసింది ఏమనగా, మా ఎంప్లాయీస్ ట్రాన్స్పరెంట్గా చాలా అకౌంటబిలిటీగా పనిచేస్తున్నారు. సరే, సిస్టంలో
ఇంకను లూప్ హోల్స్ కానీ లేకపోతే రిక్వైర్మెంట్ ఆఫ్ గ్రీవెన్స్ ఉంటే తప్పనిసరిగా బీయింగ్ ఏ హెడ్ నేను ట్రాన్స్పరెంట్గా అన్నిటిని నేను పరిశీలించి మరి పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ప్రజలకి మరి ఎంప్లాయీస్కి తెలియజేస్తూ దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ కూడా వేయటం జరిగింది. టుమారో ద కమిటీ కమ్ టు దిస్ ఆఫీస్ అండ్ కండక్ట్ ఎంక్వైరీ బేసింగ్ ఆన్ దట్ ఈమెయిన్ ఇంకా ఎంప్లాయీస్ కానీ ఏదైనా ఉన్నా దాని మీద యాక్షన్ తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం. వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన టూరిస్ట్ పోలీస్ అవుట్ పోస్ట్ కార్యాలయం మున్నాల ముచ్చటగా మారింది. డ్యూటీ పోలీసుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కార్యాలయం ప్రస్తుతం ఆలన పాలన లేకుండా పోయింది. పర్యాటకులకు భద్రత కల్పించేందుకు వేటపాలెం మండలం రామాపురం బీచ్ లో ఏర్పాటు చేసిన టూరిస్ట్ పోలీస్ అవుట్ పోస్టు కార్యాలయం నిరుపయోగంగా మారింది. అప్పటి జిల్లా ఎస్పీ జిందాల్ సూచన మేరకు డ్యూటీలో ఉన్న పోలీసుల సౌకర్యార్థంతో పాటుగా పర్యాటకులకు సైతం ఓ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుందని ఉద్దేశంతో నాడు దాతల సహాయంతో ఈ అవుట్ పోస్ట్ నెలకొల్పారు. అయితే దాన్ని పోలీసులు ఉపయోగించుకోకపోవడంతో దుమ్ము ధూళితో నిండిపోయింది. కిటికీలు కూడా ఊడిపోయాయి. ప్రవేశ ద్వారానికి తాళం కూడా లేకపోవడంతో అసంఘిక కార్యకలాపాలకు ఇది నెలవుగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చీరాల నల్లగాంధీ బొమ్మ సమీపంలోని రథాల స్థల ప్రాంగణంలో క్షీరపురి హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రుల విశేష పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఓడరేవు శ్రీ రామానంద సరస్వతి స్వామివారి ఆశీస్సులతో చీరాల నల్లగాంధీ బొమ్మ సమీపంలోని రథాల స్థల ప్రాంగణంలో క్షీరపురి హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రుల విశేష పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిత్య చండీ హోమం, లక్ష్మీ గణపతి హోమం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, కుంకుమార్చన, సప్తహారతులు, లక్ష్మీ గణపతి చండీ సుదర్శన సహిత నవగ్రహ హోమాలు, మహాపూర్ణాహుతి వంటి అనేక ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అర్చక స్వామి కార్తిక్ తెలియజేశారు. ఇందులో భాగంగా ఆదివారం చవితి అన్నపూర్ణదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ క్రమంలో చండీ సహిత కూష్మాండ దేవి హవనం, సూర్య నమస్కారములు వంటి పలు ప్రత్యేక హోమాలు, పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్యక స్వాములు వెంకటేష్ శర్మ, సాయికృష్ణ శర్మ, కార్తిక్ శర్మ తదితరులు ఆధ్వర్యంలో నిర్వహించారు. చీరాల మండల పరిధిలోని విజయనగర్ కాలనీలోని రుద్రత క్షేత్రాన్ని రాష్ట్ర లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు సందర్శించారు. ఈ క్రమంలోనే కారంచేడు మృత వీరులకు ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేసిందని రాష్ట్ర లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. చీరాల మండల పరిధిలోని విజయనగర్ కాలనీలోని రుద్ర క్షేత్రాన్ని రాష్ట్ర లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు సందర్శించారు. ఈ క్రమంలోనే కారంచేడు మృతవీరులకు ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరికి శ్రీవారి లడ్డూను సైతం అపవిత్రం చేశారన్నారు. వాటిపైన సుప్రీంకోర్టు స్వతంత్ర పరపతి కలిగిన సిట్ వేస్తే దాన్ని కూడా విమర్శలు చేయడం, జగన్, సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తమ వక్రబుద్ధిని మార్చుకోవాలని, లేని పక్షంలో అన్ని విధాలా ఎండగడతామన్నారు. ఇదే క్రమంలో కారంచేడు బాధిత కుటుంబ సభ్యునిగా ఆయా కుటుంబాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సంజీలను పరిష్కరిస్తామన్నారు. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు అవకాశం ఇవ్వడం ద్వారా నిన్న పదవి ప్రమాణ స్వీకారం తాడేపల్లిలో లిడ్ క్యాప్ ఆఫీసులో జరిగింది. చాలా సంతోషం. కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత
నేను ఏ కార్యక్రమాలు పెట్టుకోకుండా ఈరోజు చీరాల విజయనగర్ కాలనీలో ఉన్నటువంటి రుధిరక్షేత్రం దగ్గరకు వచ్చి నివాళులర్పించిన తర్వాతే నేను బాధ్యతల్లోకి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను. దానికి కారణం కూడా మీ అందరికీ తెలుసు. నేను కూడా కారంచేడు బాధిత కుటుంబంలో నుంచి ఉన్నటువంటి ఒక వ్యక్తిని. ఆ రోజు దాదాపు 1985లో ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగింది. దాదాపు కారంచేడు నుంచి మేమంతా కూడా చీరాల రావటం, ఇదే విజయనగర కాలనీలో రిహాబిలిటేషన్ క్యాంపు ద్వారా ఇక్కడ స్థిరపడటం, ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఎన్నో ఉద్యమాల్లో ఉన్నాను. దాదాపు 1985 నుంచి 94 వరకు కూడా లెఫ్ట్ మూమెంట్స్లో పనిచేశాము. ఆ తర్వాత 94లో ఎంఆర్పిఎస్ని స్థాపించినప్పుడు నేను ఒక వ్యవస్థాపక సభ్యుడిని. ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యాలయం మొట్టమొదట విజయనగర కాలంలోని మా గృహానికే రాసుకొని అది ఆఫీస్గా నడిపినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మొత్తం ఎంఆర్పిఎస్ ఉద్యమంలో గ్రామాధ్యక్షుడి నుంచి జిల్లా నాయకుడిగా, యువసేన రాష్ట్ర అధ్యక్షుడిగా, విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడిగా, అట్లాగే ఎంఆర్పిఎస్ నేషనల్ ప్రెసిడెంట్గా అనేకమైనటువంటి స్థానాల్లో 25 సంవత్సరాల పాటు ఈ జాతి సహకారంతో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేయడం జరిగింది. 2017లో తెలుగుదేశం పార్టీలో ఎంఆర్పిఎస్కి రాజీనామా చేసి నేను చేరాను. ఆనాటి నుంచి తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ ఉన్నాను. 2019లో కార్యదర్శిగా, అదే 2019లో అధికార ప్రతినిధిగా నేను చంద్రబాబు నాయుడు గారు నాకు బాధ్యతలు అప్పచెప్పారు. ఆనాటి నుండి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో వికృతమైనటువంటి పరిపాలన మీద, ఈ పాలనకి అంతం జరగకపోతే రాష్ట్రాన్ని రక్షించుకోలేం, రాష్ట్రం మొత్తం అధోగతి పాలవుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతంతా కూడా పెడదారి పడుతుంది. ఆ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు సంపాదించుకోవడం కోసం, లేకపోతే లక్షల కోట్లు సంపాదించుకోవడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని గంజాయి పాలు చేసి రాష్ట్రాన్ని నడిపేటువంటి పరిస్థితులను చూసిన తర్వాత ప్రజలు తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమయ్యాడు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఆదివారం ఉదయం మలయప్ప స్వామి సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సింహవాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహ దర్శనం అతి ముఖ్యమైందని ఆలయ అర్చకులు తెలిపారు. సింహరూప దర్శనంతో సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుందని అన్నారు. వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తించారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేన కోలాహలంగా జరిగింది. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. నాటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతం మరియు సరిహద్దు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశకు వంగి ఉంది. ఉపరితల ద్రోణి 1 ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి రాయలసీమ వరకు ఉత్తర కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక ద్వారం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో భయానక ఘటన వెలుగు చూసింది. వర్సలాగో పట్టణంలో అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్ర సంస్థ జమాత్ సుస్రత్ ఇల్ అస్లాం వాల్ ముస్లిమీన్ మిలిటెంట్లు కిరాతకానికి పాల్పడ్డారు. గంటల వ్యవధిలోనే దాదాపు 600 మందిని కాల్చి పారేశారు. ఆగస్టు 24న జరిగిన ఈ మారణ హోమం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్లపై వచ్చిన ఉగ్రవాదులు కనిపించిన వారిని పిట్టల్లో కాల్చి చంపివేశారు. మృతుల్లో అత్యధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ప్రాణభయంతో ప్రజలు పరుగులు పెట్టినా వదిలిపెట్టలేదని వారిని వెంబడించి మరీ కాల్పులు జరిపినట్లు తెలిపింది. ఘటన తర్వాత మృతదేహాలను సేకరించేందుకు స్థానిక అధికారులకు 3 రోజుల సమయం పట్టినట్లు సదరు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. తొలుత ఈ ఘటనలో 200 మంది మరణించినట్లు ఐరాస అంచనా వేసింది. తుపాకీతో రాజ్యాధికారం సాధించాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి, సమాజాన్ని స్థాపించాలి. వామపక్ష అతివాద, తీవ్రవాద గ్రూపుల లక్ష్యం, ఉద్దేశం
కాస్త అటు ఇటుగా ఇదే ఉంటుంది. ఉద్దేశం మంచిదే కానీ వారు ఎంచుకున్న మార్గమే సరైంది కాదు అంటూ వామపక్ష మేధావులు సైతం చెబుతుంటారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రజాస్వామ్య దేశంలో హింసా మార్గాన్ని అనుసరించడం చట్టరీత్యా నేరం. ఈ క్రమంలో పోలీసులు, భద్రతా బలగాలు, పాలకులు ప్రభుత్వ అధికారులను తమ వర్గ శత్రువులుగా భావిస్తూ వారిపై తుపాకీ ఎక్కుపెట్టడం మరింత పెద్ద నేరం. ఇవన్నీ తెలిసిన కొన్ని దశాబ్దాల క్రితం వరకు అనేక మంది మేధావులు సైతం ఈ మార్గాన్ని అనుసరించారు. దట్టమైన అడవులను తమ స్థావరంగా మార్చుకుని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రజల ఉద్యమాలు నిర్వహించారు. ప్రభుత్వాలు చేరుకోలేని పానుపుల ప్రాంతాల్లో సైతం ఏకంగా సమాంతర పాలన అందించారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదల కారణంగా నష్టపోయిన వారికి ప్రభుత్వం ఇప్పటికే పరిహార ప్యాకేజీ ప్రకటించింది. నీట మునిగిన ప్రతి ఇంటికి సహాయం అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే కొంతమందికి సహాయం అందక మరికొంతమందికి అందలేదు. దీంతో వారికి సోమవారం ప్రభుత్వ బ్యాంకుల్లో సహాయం ప్రకటించిన నగదు జమ చేయనున్నట్లు వెల్లడించింది. సాయం అందని బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. భారీగా నష్టపోయామని తమకు అండగా నిలవాలని కోరుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందరం లేదని వాపోతున్నారు. దీంతో వారికి కలెక్టర్ హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహారానికి సంబంధించి బ్యాంకు ఖాతాల్లో సమస్యల వల్ల పెండింగ్ పడిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. పెండింగ్ లో ఉన్న 18,000 కుటుంబాలకు గాను 4,000 కుటుంబాలు ఇప్పటికే ఖాతాలను సరిచేసుకోవడం వల్ల పరిహారం అందిందన్నారు. టాటా మోటార్స్ తాజాగా టాటా పంచ్ ప్రత్యేక ఎడిషన్ గా విడుదల చేసింది. నూతన గ్రీన్ కలర్ తో తీర్చిదిద్దిన ఈ కామ్ మోడల్ ప్రారంభ ధర 8,44,900 రూపాయలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూమ్ కు సంబంధించినవి. టాటా మోటార్ వెబ్సైట్ లో ఈ మోడల్ ను బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. మహిళల టీ20 వరల్డ్ కప్ రెండో మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు. రేణుకా సింగ్ తొలి ఓవర్లోని వికెట్ తీసి దాయాదిని ఒత్తిడిలో పడేసింది. ఆ తర్వాత అరుంధతి రెడ్డి 3/19, శ్రేయాంక పాటిల్ 2/12 చెలరేగి పాక్ బ్యాటర్లకు కళ్లెం వేశారు. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయిన పాక్ ఓ దశలో 80 కోట్లమే కష్టం అనిపించింది. అయితే మాజీ కెప్టెన్ నిదాదార్ సయ్యద్ అరూబ్న అద్భుత పోరాటంతో 100 పరుగులతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. స్వల్ప లక్ష్యాన్ని తక్కువ ఓవర్లలో ఛేదించి రన్ రేటు మెరుగుపరుచుకోవాలని టీమిండియా భావిస్తోంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఇసుక లభ్యత ఆధారంగా ఇసుక రేవులను గుర్తించాలి. జిల్లాలోని కొల్లూరు మండలంలోని ఇసుక రేవులో పర్యటించిన జిల్లా కలెక్టర్ వెంకట మురళి. చీరాల పట్టణంలో ఘనంగా బతుకమ్మ అమ్మవారి ఉత్సవాలు. వేడుకల్లో భాగంగా వైభవంగా నిర్వహించిన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. రాష్ట్ర వ్యాప్తంగా ఖజానా శాఖలలో పారదర్శకమైన సేవలు అందించేందుకు చర్యలు. చీరాల ఉప ఖజానా శాఖ కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ మోహన్ రావు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.